ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మా డ్రైవర్ అయితే మడగడ వ్యూ పాయింట్ కి అయితే తీసుకొచ్చేసాడు. చుట్టూ ఎవ్వరు లేరు, చీకటిగా ఉంది. ట్రావెల్ చేసే రోడ్ అయితే ఘోరాతి ఘోరంగా ఉంది. 3:30 కాస్త 4:30 అయింది, అయినా కూడా ఎవ్వరు రాలేదు. 4:45 కి అయితే టీ అమ్ముకునే వాళ్ళు వచ్చారు. అప్పుడు కొంచెం కుదుట పడింది అనమాట మా మనసు. అలా 5 o'clock కి చీకటి కాస్త పోయి మాకైతే కొంచెం వెలుగు వచ్చింది ఇక్కడ. సో ఫైనల్లీ ఇదే అనమాట మడగడ వ్యూ పాయింట్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మడగడ వ్యూ పాయింట్ ని కనుక్కొని అయితే జస్ట్ 1 year అయిందంట. అలా వెయిట్ చేసి 6 o'clock అయిందనమాట. ఇంకా సన్మావ రాలేదు. 6 కాస్త 6:30 అయింది. బట్ ఇంకా మన సూర్యుడు ఇంకా రాలేదనమాట బయట. అలా అందరు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా తగ్గేదే లేదన్నట్టు మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఆ సన్ వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా మేమైతే స్టిల్స్ ఫొటోస్ ఆన్లైన్ లో చూసేసి అలాగే మేము కూడా దిగాము. 6:30 కాస్త 7 అయింది. సూర్యుడు వచ్చాక ఉండే మంచి వ్యూ పాయింట్ అయితే నేను చూడలేకపోతున్నా. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ అదృష్టం నాకు ఉందో లేదో. మేము తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ కి అయితే స్టోరేజ్ దెబ్బకి నిండిపోయింది. అండ్ యాప్స్ కూడా కొన్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది ఆ రోజు. యాక్చువల్లీ ఇక్కడ ఉండే వాళ్ళకన్నా డబల్ టైమ్స్ వస్తారంట వ్యూ పాయింట్ చూడడానికి. బట్ దసరా ఫెస్టివల్ టైమ్ లో వెళ్ళాము, సో అంత ఎక్కువగా లేరు జనాలు. ఎంతసేపటికి మన సన్ని ఆ మేఘాల మధ్యలో నుంచి తొంగి చూస్తున్నాడే గానీ బయటకు అసలు రావట్లేదు. లాస్ట్ టైం నంది హిల్స్ లో వ్యూ పాయింట్ ఎలాగో చూడలేకపోయామని చెప్పి ఇక్కడ ఎలాగన్నా ఎంతసేపు అన్నా ఉండి చూద్దామని అయితే ఫిక్స్ అయ్యాం మేము. థ్యాంక్ గాడ్, హెన్స్ ప్రూవ్డ్ దట్ నాకు ఆవగింజంతన్నా లక్ ఉందని. ఈ వ్యూ పాయింట్ లో ఏంటంటే ట్రైబల్ గెటప్ వేసుకుని ట్రైబల్స్ తో డాన్స్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ గెటప్ అయితే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు ఉంటుంది. పర్ పర్సన్ అయితే 200 చార్జ్ చేస్తారు. నేను నాన్ డాన్సర్ అనమాట, అందుకనే నేను అసలు ఆ గెటప్ వేసుకోలేదు. వేసుకున్నా కూడా డాన్స్ వేసేలాగా ఉండాలి కదా. సో అలా ఈ ట్రైబల్ డాన్స్ ని మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేసేయండి. నాకు ఈ డాన్స్ చూడగానే మనసంతా నువ్వే మూవీలో తూనిగా సాంగ్ లో ఉండే ఒక సీన్ అయితే గుర్తొచ్చింది. ఈ స్టేజ్ ని కలర్ఫుల్ గా డెకరేట్ చేస్తున్నారు. మేబీ ఇక్కడికి వెళ్ళి పిక్స్ కూడా దిగొచ్చు అనుకుంటా.
మన మడగడ వ్యూ పాయింట్ స్టోరీ అయితే ఇదే గైస్. నాట్ బోరింగ్, ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే యూ కెన్ ఎంజాయ్. యాక్చువల్లీ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే పెట్టారు కూడా. మనమైతే మడగడ వ్యూ పాయింట్ ని వదిలి వెళ్లే సమయం అయితే వచ్చేసింది. ఇంత దూరం మీరు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటది. మన వీడియోని అలా లైక్ చేసుకొని ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు కానీ మన ఛానల్ ని కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ రాబోయే వీడియో మాత్రం అద్దుర్స్ అనమాట. ఎంటర్టైన్మెంట్ కి ఎటువంటి కొరత లేదు. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. ఆశ దోశ అప్పడం వడ. నేనైతే రివీల్ చేయట్లేదు అనమాట. మీకైతే హింట్ ఇస్తాను, మీరు గెస్ చేయండి చూద్దాం. నేను చాలా ఎంజాయ్ చేసిన ప్లేస్ అదే అనమాట. ఆ ప్లేస్ లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చాలా అంటే చాలా టాల్ ట్రీస్. ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మంచి మంచి కొండలు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేమ్స్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.